జేఎన్టీయూకే ప్రాంగణంలో డైరెక్టర్ అకాడమిక్ ఆడిట్ మరియు పిఆర్ఓ ప్రొఫెసర్ సిహెచ్ సాయిబాబా అధ్యక్షతన నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపకులపతి జీవీఆర్ ప్రసాద్ రాజు ముఖ్య అతిథిగా హాజరై నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా 2024 డైరీ, క్యాలెండర్ మరియు యూనివర్సిటీ న్యూస్ మ్యాగజైన్ ను వీసీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జేఎన్టీయూకే 10వ స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. జేఎన్టీయూకేలో నిర్మిస్తున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ భవన నిర్మాణాన్ని తొందరలో పూర్తి చేస్తామని, జేఎన్టీయూకే స్టేడియం ప్రాంగణంలో 4 కోట్ల రూపాయల నిధులతో 30 గదులతో నిర్మించనున్నాం. ప్లాటినం జూబ్లీ అల్యూమిని సెంటర్ భవన నిర్మాణాన్ని మొదలుపెట్టామని అన్నారు. జేఎన్టీయూకే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకినాడ యూసీఈకేలో నూతన కోర్సులు, విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి సంయుక్తంగా నిర్వహించనున్నాం. ఐసీపీ కోర్సులలో ప్రవేశాలు పొందనున్న విద్యార్థుల సౌకర్యార్థం వసతి గృహాలు, అదనపు తరగతి గదులను అందుబాటులోకి తీసుకురానున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ కెవి రమణ, రిజిస్టర్ ఎల్ సుమలత, డైరెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, యూసీఈకే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్స్, విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. మిహిరా, సమీరా, చిన్నపిల్లల క్యాండిడేట్స్, అలాగే ఎప్పుడు నాతో వెన్నంటుండే రెక్టర్ రమణ గారు, సుమలత మేడం, రిజిస్ట్రార్ గారు, టీచింగ్ అనండి, నాన్ టీచింగ్ అనండి, డైరెక్టర్స్ అనండి, అవుట్ సోర్సింగ్ అనండి, టెంపరీ అనండి, అలాగే ప్రస్తుతం ఎప్పుడు కూడా అన్నది వారి రోల్ అన్నది మర్చిపోలేము, మరవలేము. ఎందుకంటే యూనివర్సిటీ ఫార్మేషన్ 2008లో అల్లాపర గారు ఫౌండర్ వైస్ ఛాన్సలర్గా వచ్చినప్పుడు కాలేజీ నుంచి యూనివర్సిటీగా ట్రాన్స్ఫార్మ్ కావడానికి ప్రెస్ వారి సహకారము ఎప్పుడూ మర్చిపోలేము. ప్రతి టీచింగ్, నాన్ టీచింగ్ ఇతరులందరినీ అందరూ టెంపరీ కానీ పేరున తెలుసు, వారి స్ట్రెంగ్స్ తెలుసు, వారు యూనివర్సిటీకి ఎంత చక్కగా చేస్తారు, ఎంత చక్కగా చేస్తున్నారు అని కూడా పూర్తిగా అవగాహన ఉంది. అలాగే ప్రెస్ మిత్రులందరూ కూడా ప్రతి పెద్ద ఆయన బసవరావు గారి దగ్గర నుంచి అందరూ కూడా చాలా పరిచయం ఉంది. మంచి మనసున్న వారు, జేఎన్టీయూ బాగుండాలని చెప్పి వారు ఆకాంక్షించేవారు. జేఎన్టీయూ కాకినాడ ప్రగతి పథంలో ఉంటే ఆనందించే వాళ్ళు ప్రెస్ మిత్రులు ఎప్పుడు సహకారం ఉంటుంది.